సో మనం ప్రస్తుతం 25 years యానివర్సరీ సందర్భంగా రజతోత్సవ సభ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇక్కడ వరంగల్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ నయీం గారు ఉన్నారు మనతో పాటు. సో ఆయన అడిగి తెలుసుకుందాము. తెలంగాణ ఉద్యమకారులు మరి ఎంతమంది వస్తున్నారు ఈ సభకి, ఆయన తరపున ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి, ప్రేక్షకులకు నమస్తే. ఈ రోజు కేసీఆర్ గారు వరంగల్లో ఈ సభ పెట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడున్నా ఉద్యమకారులు ఉన్న వరంగల్ జిల్లానే, ఆ రోజు ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోసింది వరంగల్ జిల్లా, ఉద్యమ గడ్డ ఇది. ఈరోజు కేసీఆర్ గారు ఒక్కటే జెండా ఒక్కటే నినాదంతో మేము తెలంగాణ సాధించాం. 14 సంవత్సరాలు ఉద్యమం చేశాం, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం. ఈ రోజు మా 16 నెలలైంది కాంగ్రెస్, ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ నిర్వహించలేదు కాబట్టి ప్రజలే తిరుగుతున్నారు. మా కేసీఆర్ రావాలి, కేసీఆర్ మాట వినాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఒక ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. మళ్ళీ ఆ రోజు కూడా గులాబీ జెండా తీసుకొని మేము ఊరూరు తిరిగితే జై తెలంగాణ మాతోటి ప్రజలు వచ్చారు, ప్రజలు మాకు సహకరించినారు. అలాగే ఈ మీటింగ్ కూడా వేలాది కొద్ది ప్రజలు మేము ఇంటికి ఒక్కలం అన్న వస్తాం, కేసీఆర్ గారు మాట వింటాం అనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది. అయితే దాని గురించి మేము ఆలోచించి 10 లక్షల మంది ఇక్కడికి వస్తారని అంచనా ఉంది. వాళ్ళకు 10 లక్షల మందికి ప్రతి ఒక్కరికి చల్లటి నీళ్లు, మజ్జిగ ఇవ్వడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసినాం. అలాగే మహిళలకు టాయిలెట్ బ్లాక్స్ ప్రత్యేకంగా వాళ్ళకు అరేంజ్మెంట్ చేశాం. అట్లాగే ప్రతి ఒక్కరికి ఈ గ్రౌండ్ కు పక్కకు ఉన్న రోడ్ల దగ్గర మీకు అవి పెట్టాం. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా 1 కిలోమీటర్ కూడా కాదు, 10 నిమిషాలు మేము నడిచేస్తే సభస్థలానికి వచ్చడానికి ఏర్పాటు చేసినాం. అయితే ఇక్కడ చాలా మంది కంటే ఎక్స్క్లూజివ్ గా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇందాక అక్కడ అందరూ బయట నించున్నారు యాక్చువల్ గా. సో అక్కడ కొన్ని వాటర్ అడిగితేనే లోపల నుంచి ఎవరు ఇవ్వట్లే. 10 లక్షల మందికి మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఆ రోజున వాటర్ ఇవ్వడానికి? మీడియా అంటే ఇప్పుడు ఇందాక మీడియా జనరల్ గా మీడియా అక్కడ అందరు కూడా కూర్చున్నారు, సెక్యూరిటీ గార్డ్స్ నించున్నారు. అంత అరేంజ్మెంట్స్ చూసుకునే అంత వాలంటీర్స్ ఎవరైనా పెట్టారా? ఎలా నడుస్తుంది మేడం? వాలంటీర్స్ పెట్టాము, రేపటి నుండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము, వాలంటీర్స్ పెట్టాము. మేము ఎట్లా ఇప్పుడు అక్కడ మీడియా పాయింట్ కాదు అది, నాట్ ఓన్లీ మీడియా అంటలేమో బట్ బయట వెయిట్ చేసే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళతో వచ్చేటోళ్ళకి మేము అరేంజ్మెంట్ చేయలేకపోతున్నాం. కాబట్టి మాకు మీడియా పాయింట్ ఉంది, అక్కడ వాటర్ ఉంటుంది, అన్ని తీల సౌకర్యాలు ఉంటాయి. మీడియా వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి అక్కడ కూర్చుంటే వాళ్ళ నాయకులతో ఎవరైనా వచ్చిన కార్యకర్తలు కూర్చుంటే బాగుంటుంది. ఇక్కడ ఆఫీసర్స్ తోటి ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పుడు వచ్చిన నిలబడితే మేము ఎలాంటి సౌకర్యం చేయలేకపోతున్నాం కదా. కాబట్టి ఒక మీడియా పాయింట్ ఉంది, ఒక సమాధానం ఉంది. అక్కడ వచ్చి వాళ్ళు కూర్చొని ఎవరైనా ఎమ్మెల్యే కానీ లోకల్ లీడర్స్ కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళ తోటి వచ్చిన వాళ్ళని తీసుకుపోయి వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడడానికి చేసేసాం, వాటర్ సప్లై చేస్తున్నాం. సో మైనారిటీస్ తరపున ఎంతమంది వస్తున్నారు? గతంలో మన అసెంబ్లీ ఎన్నికల ముందర ముస్లిం సామాజిక వర్గానికి మతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినారు, చాలా మంది ఓట్లేశారు. సో మీకు ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందా? సో దీని అంశాల గురించి కూడా కేసీఆర్ గారు ఏమన్నా మాట్లాడబోతున్నారా? ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? కంపల్సరీ అండి. ఒకసారి ఇంతవరకు క్యాబినెట్ 75 సంవత్సరాల చరిత్రలో రాష్ట్రంలో ఒక క్యాబినెట్ మినిస్టర్ లేడు ముస్లింలు. అది దురదృష్టం కాదా? మేము ఓటు నమ్మి వేసిండ్రు కాంగ్రెస్ వారి, కాంగ్రెస్ చేసేది మా కేసీఆర్ గారు ఆయన ఒక్కడే మంత్రి పదవి తీసుకొని హోమ్ మినిస్టర్ గారు పక్కకు పెట్టుకొని మినిస్టర్ పదవి తీసుకొని ఉన్నారు. ఇది 16 నెలలైంది, ఒక మైనార్టీకి మినిస్టర్ పదవి ఇవ్వలేదంటే దురదృష్టం. 75 సంవత్సరాల చరిత్రలో సమాఖ్య ఆంధ్ర గారు తెలంగాణలో 75 సంవత్సరాల చరిత్రలో ఒక మైనార్టీ మినిస్టర్ లేడు. మాకు ఇమాం ముదల్లకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఒక 3 నెలలకు 4 నెలలకు 5,000 ఇస్తాడు. ఇది ఎందుకు? తులం బంగారం, షాదీ వరకు తులం బంగారం ఇస్తా అని చెప్పి, షాదీ వరకు తులం బంగారం ఇస్తా. ఆసరా పెన్షన్ 4,000 ఇస్తా అని చెప్పి, ఆసరా పెన్షన్ లేదు. మరి లంకా బిందెలు ఎక్కడ నుండి వచ్చినప్పుడే చేస్తాడేమో తెలుస్తలేదు. అందుకోసం ఈ రోజు ప్రజలందరూ ముస్లిమ్స్, ఈవెన్ అందరూ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ అన్ని కులాల వాళ్ళకు ఎలాంటి అది లేదు ఇప్పుడు. అందుకోసం అందరూ తిరగబడుతున్నారు ప్రజలు. మళ్ళా కేసీఆర్ గారు రావాలని కోరుతున్నారు. ఏ అంశాల మీద మాట్లాడాలనుకుంటున్నారు? కేసీఆర్ గారు ఒక్కలే ఆ రోజు మాట్లాడతారు స్పెషల్ గా అంటున్నారు. ఏ అంశాల మీద మాట్లాడతారు? ఏమైనా ఐడియా ఉందా? కేసీఆర్ ఎప్పుడు నచ్చితే సీఎం వస్తుంది, సీఎం లాగానే మాట్లాడతారు తప్ప మేము ఇప్పుడే ముందే రిలీజ్ చేయం. సీఎం గర్జిస్తుంది, మళ్ళీ గర్జించినప్పుడు అది మొత్తం కాంగ్రెస్ అవుట్ అయిపోతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.